వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కుండపోత వానలకు పలు బస్తీలు నీట మునిగాయి. వరద నీరు చేయడంతో బురదమయంగా మారాయి. నాలాలు పొంగి కాలనీలోకి వరద పోటెత్తింది. ఇలా హైదరాబాద్లోని పలు కాలనీలు, బస్తీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు నీటి పాలయ్యాయి. బాంగ్లింగంపల్లిలోని పలు బస్తీల్లో హుస్సేన్ సాగర్ నాలా వరద నీరు చేరింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ వివరిస్తారు. అదే నిన్న కురిచినటువంటి భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయింది. అదేవిధంగా మొత్తం టోల్గా చూసుకుంటే బాగలింగపల్లిలో మొత్తం టోల్గా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ యొక్క 15 సెంటీమీటర్ల వర్షం కురవడంతో కాలనీలు చూసుకుంటున్నాం మనం. ఎక్కడ చూసినా కానీ కాలనీలు మొత్తం టోల్గా కూడా చెరువులను తలపిస్తున్నాయి. మోకాల లోతు నీళ్ళలో మొత్తం టోల్గా కూడా అయితే కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం టోల్గా అందరూ కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క బాగలింగంపల్లిలో ఏదైతే ఈ యొక్క సుందరయ్య విజ్ఞాన భవన్ పక్కల ఈ యొక్క కాలనీ ఉంటుంది. ఈ కాలనీలో మొత్తం టోల్గా మనకు కూడా ఇప్పుడు మోకాల వైపు లోతు నీళ్ళలో కూడా మనం నడుస్తూ ఉన్నాం. మొత్తం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇండ్లు ఎక్కడ చూసినా ఈ కాలనీ మొత్తం టోల్గా కూడా అయితే నిండు కుండలో మారిపోయింది. ఎక్కడ చూసినా కానీ వాటర్ తప్ప మిగతా ఎక్కడ కూడా లేరు. అందరూ కూడా పైనుండి పైననే ఉండవలసిన పరిస్థితి, ఎక్కడ కిందికి రాని పరిస్థితి. వెహికల్స్ ఎక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా అక్కడే ఉన్నాయి. చాలా మటుకు వెహికల్స్ మొత్తం టోల్గా కూడా అయితే పాడైనట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. మొత్తం టోల్గా ఆ కాలనీలు మొత్తం టోల్గా చెరువులను తలపిస్తున్నాయి. ఆ వెహికల్స్ ఇది మొత్తం ఇక్కడ పార్క్ చేసినటువంటి ఇళ్లలో ఉండేటటువంటి ప్రతి వెహికల్ కూడా అయితే మంచిగా కావడం కూడా కష్టంగా మారిపోయింది. చూసుకోవచ్చు మనం. ఇంకా ఇళ్లలోకి కూడా నీళ్లు మొత్తం టోల్గా చూడవచ్చు మనం. ఇంట్లో మొత్తం టోల్గా వీళ్ళ ఇల్లు ఇది ఇంట్లో యొక్క సామాన్లను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా ఇంట్లో ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. అయితే చూడొచ్చు మనం. మొత్తం ఇల్లు మొత్తం టోల్గా కూడా నీళ్ళు పైన ఉండవలసిన అవసరం ఏర్పడింది. మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా ఏ వస్తువులు కూడా లేనంత మొత్తం టోల్గా ఇక వస్తువులు ఏవి లేనంతగా కూడా ఘోరంగా నీళ్ళలో ఉండవలసిన పరిస్థితి. మొత్తంగా మంచానికే పరిమితమయ్యారు. ఎక్కడ చూసినా కానీ వాటర్ మనం చూస్తున్నాం. ఇండ్లలో మొత్తం టోల్గా కూడా ఇటు కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, హాల్ కానీ మొత్తం టోల్గా అన్ని వైపులా అయితే నీరు మొత్తం టోల్గా చేరిపోయింది. ఎక్కడ కూడా ఈ దాంట్లో పాములు, తేలు వస్తున్నాయంటూ కూడా కొంతమంది వాపోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ వాటర్తో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కిచెన్ చూడొచ్చు. ఆ వంట సామాగ్రి మొత్తం టోల్గా కూడా నీట మునిగింది అని చెప్తున్నారు. చూడొచ్చు. మొత్తం కిచెన్ కూడా అయితే తినే వస్తువులు కూడా కొట్టుకుపోయాయి నీళ్ళలో అంటూ కూడా బాధపడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా లేదు. అందరు కూడా ఇళ్ళ పైకి ఎక్కేసి పైన ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఇల్లు, ఇది కాలనీ కాదు, ఇది మొత్తం టోల్గా ఇల్లు. అయితే మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం మనతో పాటు. అయితే చూడొచ్చు. కాలనీ కాదు, ఇది ఒక జలాశయంగా మారినటువంటి ఓ కాలనీని చూస్తున్నాం మనం. ఇది రోజు తిరిగే రెగ్యులర్గా ఉండేటటువంటి కాలనీ. ఇది చూస్తే మాత్రం అయితే చెరువులను తలపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పుడు వచ్చింది వరద? మొత్తం టోల్గా ఏంది, ఎట్లా ఉంటున్నారు ఇంట్లో? 4 రోజుల నుండి ఉన్నాయి సార్ ఇవన్నీ. నేను రాత్రి అయితే మొత్తానికే మునిగిపోయి, తినడానికి లేదు, ఉండడానికి లేదు, తాగడానికి ఇట్లనే ఉన్నాం సార్. స్నానాలే పానాలే, పిల్లలకి అందరికి జ్వరాలు ఈ లోపలైతే. ఆ పాపకైతే మొత్తం హాస్పిటల్కి తీసుకెళ్ళింది అమ్మాయి, కూర్చున్న అమ్మాయి అయితే మొత్తం. ఇక వీళ్ళ నాన్న ఈ లోపలంతా ఇట్లా చూసారు కదా సార్, మొత్తం తడిసిపోయినాయి సార్. ఏంటమ్మా అధికారులు ఏమంటున్నారు మరి? ఎట్లా ఉంటున్నారు, ఎట్లా తింటున్నారు సార్? మా ఇంటికి ఈ గల్లీలోకి ఎవరు రావట్లేదు సార్. ఓట్లు వేసినప్పుడు వస్తారు, అయితే మళ్ళీ పత్తా ఉండరు సార్ ఇక్కడ. మరి ఏంది తినేది ఎట్లా? అన్ని వస్తువులు కూడా మునిగిపోయినాయని చెప్తున్నారు. తినేది ఎట్లా సార్? ఎవరు తినేదంటే ఇట్లానే ఉంటున్నాం సార్. చూస్తుండ్రు కదా లోపల ఎవరు లేరు. ఎవరు అసలు ఏంది బస్తీ అనే సంగతి ఎవరు పట్టించుకోరు సార్ మా సైడ్ ఇక్కడ. మరి నైట్ అయితే పడుకోవడము అట్లనే వర్షంలోనే తడుచుకుంటూనే ఉన్నాము. ఈ కమిటీ వాళ్ళని ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం, పడుకోవడం, రావడం సార్, అంతే సార్. అయితే ఇది పరిస్థితి గమనించవచ్చు. చూస్తున్నాం మనం, కల్లారా చూస్తున్నాం.
పరిస్థితి ఇది దయానీయంగా పరిస్థితి అయితే ఉంది. కమిటీ హాల్కు వెళ్తున్నాం, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇండ్లలో ఉంటున్నాం అంటున్నారు. అయితే ఇక్కడ తాగడానికి నీళ్లు మున్సిపల్ నీళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ అవి కూడా కలుషితమైన నీరే. ఈ యొక్క వాటర్లో తాగడానికి నీళ్లు కూడా లేవు. అధికారులు కూడా రావడం లేదు, స్పందించడం లేదు. మా బాధ ఎవరికి ఇక్కడ తెలియదు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే కనబడే అధికారులు అయితే ఇప్పుడు జాడ లేకుండా పోయారంటూ కూడా ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. ఇటు ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారో, జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు అయితే ఈ యొక్క జిహెచ్ఎంసీ మేయర్ కూడా స్పందించాలి. ఇక్కడ కాలనీ వాళ్ళ సమస్యలను తీర్చాలి, ఈ వాటర్కు శాశ్వత పరిష్కారం చూపించాలి అంటూ కూడా మనతో పాటు మాట్లాడుతున్నారు. చూద్దాం. అయితే చూసుకోవచ్చు ఎలా ఇబ్బంది పడుతున్నది. మొత్తం టోల్గా ఇండ్లకు చేరినటువంటి దృశ్యాలనే మనం చూస్తున్నాం. ఎక్కడ ఉండలేని పరిస్థితి, మనం కాలు పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. చూసుకోవచ్చు మొత్తం టోల్గా అయితే భారీగా నీటిలోనే మనము మొత్తం టోల్గా నీటిలో చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ మోకాల లోతు నీళ్ళలో యొక్క అయితే వాళ్ళు ఉంటున్నారు. బయటికి రావడం కూడా తీవ్ర ఇబ్బందిగా ఉందని చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు. మనం ఇంకా అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు మొత్తం టోల్గా భారీ ఎత్తున ఇంత పెద్ద భారీ వరద రావడం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ వరదలో చిక్కుకొని ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ యొక్క అయితే ఇంట్లో వస్తువులు కూడా మొత్తం టోల్గా ఖరాబ్ అయినాయి అంటూ చెప్తున్నారు వాళ్ళు. చూసుకోవచ్చు మొత్తం టోల్గా పైకి పరిమితం అయిపోయారు. అయితే విజువల్లో ఎక్స్క్లూజివ్ విజువల్లో నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇది ఇల్లు చూసుకోవచ్చు మనం. ఈ ఇంట్లో మొత్తం టోల్గా ఎక్కడ కూడా లేకుండా, వీళ్ళు ఉండడానికి ప్లేస్ లేకుండా అన్ని వస్తువులు మొత్తం టోల్గా బయట పెట్టడం జరిగింది. మొత్తం టోల్గా ఇంకా వర్షం వచ్చింది, ఇప్పుడు తగ్గింది. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, వంట సామాన్లు మొత్తం టోల్గా మునిగిపోయాయి. ఏమి ఆధారం లేకుండా అయితే అవి ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇంత దీన స్థితిలో ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ వాటర్ ఇదంతా కూడా ఇక తినే వస్తువులన్నీ కూడా లోపల పెట్టి ఉంచడం జరిగింది. ఈ యొక్క వరద నీటితోని అయితే బెడ్ పైన అన్ని సామాన్లు వేసేసి మొత్తం టోల్గా ఇక్కడ కూర్చోవడానికి లేదు, పడుకోవడానికి లేదు. ఈ యొక్క వరద నీటిలో అయితే కొన్ని విష సర్పాలు కూడా కొట్టుకొని వస్తుంటాయి, కాబట్టి వాళ్ళ పరిస్థితి దీనా వ్యవస్థలో ఉందని కూడా చెప్తున్నారు. చూద్దాం. అయితే అధికారులు కూడా స్పందించాలి అంటూ కూడా చెప్తున్నారు. అధికారులు ఎంత మాత్రం స్పందిస్తారు, అధికారులు ఏం చేస్తారు అనేది అయితే చూద్దాం. అయితే విజువల్లో చూసుకోవచ్చు. ఇదంతా ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా అందరు కూడా ఇండ్లపైకి చేరేసి చూసుకోవచ్చు. ఇండ్లపైన ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చూసుకోవచ్చు. మనతో పాటు ఈ ఇంట్లో ఉండేటటువంటి మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. అయితే ఇల్లు మొత్తం టోల్గా మునిగిపోయింది. మీరు చూస్తే మొత్తం మెట్ల మీదనే ఉన్నారు. మరి ఎట్లా తినడానికి పడుకోవడం లేదు, నైట్ అంతా మేలుకతోనే ఉన్నాం. నిడద లేదు, ఏం లేదు, ఆకలి లేదు, ఏం లేదు. మా పాపకైతే 15 days నుంచి ఫుల్ ఫీవర్. వేరే వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి వస్తున్నాము. అయితే ఏంది మా అధికారులు ఏమైనా వచ్చారా? ఏంది ఇప్పటి వరకు పట్టించుకోలే మాకు, కనీసం ఇప్పటి వరకు ఫుడ్ కూడా ఇవ్వలే మాకు. మా అమ్మకి కాలు నొప్పులు, అక్కడ కూర్చుంది. ఆమెకి ఇప్పటి వరకు తిండి లేదు. నేను బయట ఉండి ఇప్పుడు వస్తున్నా, అక్కడ కూర్చున్నా. మా పాపకి మేము ఫుల్ ఫీవర్. మరి ఏంది అయితే మరి ఏం చేస్తున్నారు? రాత్రి ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలే, ఈ బస్సుని పట్టించుకునే వాళ్ళే లేరు. మనం చూస్తే కనుక అయితే ఇలాంటి దయనీయ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. బాగలింగంపల్లిలో ఉన్నాం. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి చూసుకోవచ్చు కాలనీ మొత్తం టోల్గా ఎక్కడ చూసుకున్నా కానీ సముద్రాన్ని తలపిస్తుంది. మొత్తం టోల్గా ఎక్కడ చూసుకున్నా కానీ అయితే చుట్టుపక్కల అందరూ కూడా ఇండ్ల నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి. మొత్తం టోల్గా బిల్డింగ్ల పైనే ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం మనము. అయితే ఇండ్లకి బయటికి కూడా మొత్తం టోల్గా ఇండ్ల ధాన్యాలు నానిపోయాయి. మొత్తం టోల్గా వాళ్ళకు తీరే ఇబ్బందులకు గురి అవుతున్నాం అంటూ చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, అయితే ఎప్పుడు ఇలా ఉంటుందా లేకుంటే ఎట్లా మేడం? ప్రతి సంవత్సరము ఇదే పరిస్థితి అండి. గత 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇది శ్రీరామ్ నగర్, బాగలింగంపల్లి శ్రీరామ్ నగర్ కమాన్ బస్తీ అంటారు. ఇది కమాన్ బస్తీ. కమాను ఇక ఇట్లుంటుంది లోపలికి. బయట మెయిన్ రోడ్డు సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి, నాలా ఉంటుంది. ఆ నాలా నుండి ఏం చేస్తారు ప్రతి ఒక్కసారి అంతే వ్యర్థ పదార్థాలు ఏమేమి అన్నీ అక్కడ మూసిలని కెనాల్లో నీళ్ళు వచ్చినంటే మొత్తం డౌన్. ఇదే పరిస్థితి. ఇంకా నిన్న సాయంకాలం 7 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది కదా, 8ంటికి ఫుల్ ఉండే, కొంచెం ఫ్లోట్ తగ్గింది. అయితే అక్కడ ఏమవుతుందంటే మొత్తం డ్యామేజ్ అయింది కదా. వేరే వాళ్ళు ఒక ల్యాండ్ ఓనర్ అనమాట, ఈ కనెక్షన్ ఉందన్నమాట.
30 ఏళ్ళకి ఉంది పెద్ద కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్ ఏం చేసిరంటే అతను ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ డిస్ప్యూట్ చేసుకొని దొంగ పేపర్ తయారు చేసుకొని అది ఈ కెనాల్కి ఈ నీళ్ళు పోయేదంతా పలగొట్టేసి కెమికల్ వేసి మూసేసిండు, చిన్న రంధ్రం చేసి పెట్టిండు. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ఈ మొత్తం చుట్టుముట్టు ఉండి ఇందిరా పార్క్ నుంచి అశోకనగర్ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ నుంచి పోతాయి. ఆ కెనాల్ని గూలగొట్టినందుకు అది బ్రేక్ చేసేసిండు. ఆ బ్రేక్ చేసి ఆ నీళ్ళన్నీ మళ్ళీ గత 1 ఇయర్ నుంచి ఇదే ప్రాబ్లము. అధికారులకు చెప్తున్నాం, ఎవరు చెప్పినా కానీ వస్తున్నారు. అక్కడ కమాన్ ఉంటుంది అనమాట, అక్కడి నుంచి చూసిపోతారు. ఈ లోపలికి ఎవరు రారు. 300 కుటుంబాలు నివాసాలు ఉంటాయి ఇక్కడ, దాదాపు ఒక 1200 మంది చిన్నపిల్లలతో పాటు. అక్కడ లోపలికి ఉంటుంది అనమాట ఇండ్లు, లోపల ఒక 150 ఇండ్లు ఉంటాయి మొత్తం లోపలికి. ఇంకా లోపలికి ఉంటుంది సుందరయ్య విజ్ఞాన భవనం వెనక దిక్కు అనమాట, అది అటు తొవ్వ. ఈ లోపల చాలా ఇండ్లు ఉంటాయి అక్కడ. ఇగో ఇక్కడ మొత్తము ఇక్కడ వెనక దిక్కు ఉంటాయి. ఇగో ఈ లోపల మొత్తం అందులో మొత్తం ఇండ్లు, ఆ లోపల మొత్తం లోపల నీళ్ళు మునిగిపోయినాయి, నీళ్ళు మొత్తం మునిగిపోయినాయి. రాత్రంతా కూర్చొనే ఉన్నారు. అయితే మనం చూస్తున్నాం ఈ యొక్క చూసుకోవచ్చు కాలనీ మొత్తం కూడా ఎక్కడ నడవలేని పరిస్థితిలో ఉన్నది. మొత్తం అందరు ఎక్కడికక్కడ ఇండ్లకే పరిమితమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మోకాల లోతు నీళ్ళ లోపల కూడా మనం ఉన్నాం. ఇప్పుడు మోకాల లోతు నీళ్ళ లోపల కూడా కాలనీ ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ పిల్లలు కూడా బయటికి వెళ్ళని స్థితి. అన్ని వాహనాలు వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ మొత్తం టోల్గా కూడా అయితే నిన్న మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు కొన్ని నీళ్లు వెళ్ళడం వలన ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో అయితే మనం టోల్గా ఉన్నాము. చూసుకోవచ్చు ఇంట్లో అన్ని తాళం వేసేసి బయటికి వెళ్ళినటువంటి దృశ్యాలు ఉన్నాయి. మొత్తం టోల్గా చూసుకోవచ్చు ఎవరు కూడా ఇండ్లలో ఉండడానికి వీలు లేకుండా పోయింది. మొత్తం టోల్గా వాళ్ళు ఉండేటటువంటి సామాన్లు మొత్తం టోల్గా కూడా కొట్టుకొని పోయినాయి. ఆ ఇండ్లు అలాగని మూసేశారు, సాయంత్రం మూసేసి అట్లా అక్కడి నుంచే వెళ్ళిపోవడం జరిగింది. మరికొంతమంది చూసుకోవచ్చు పైనుండే ఎక్కడ కూడా కిందికి రావడానికి వీలు లేకుండా మొత్తం టోల్గా అందరూ పైనుండే చేస్తున్నారు. పిల్లలు కూడా అయితే పాఠశాలలకు వెళ్ళేది లేదు, ఇక్కడ కూడా వెళ్ళేది లేదు. మనతో పాటు మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనకు నడవడానికి రాకుండా కూడా అయితే మనం ఐన్యూస్లో ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అయితే చూపిస్తున్నాం. అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి చూసుకోవచ్చు కాలనీ లోపల ఎక్కడ చూసినా కానీ ఆ ఇండ్లు ఏ విధంగా మునిగిపోయావు. ఎవరు కూడా ఇక్కడ లేరు, అందరు కూడా పైనున్న పరిస్థితులనే మనం చూస్తున్నాం. ఇది మొత్తం టోల్గా వాతావరణం ఇది చూసుకుంటున్నాం. పైనుండి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారులు కూడా ఎవరు రాలేదు అంటూ కూడా వాపోతున్నారు. అధికారులు కూడా ఎవరు ఇంతవరకు వచ్చి చూసినటువంటి దాఖలు లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మొత్తం టోల్గా కాలనీ. ఇప్పుడు సుమారుగా మనము ఈ యొక్క కిలోమీటర్ల మేర ఈ కాలనీ ఇలానే ఉంది. అయితే బైక్స్ చూసుకుంటున్నాం మొత్తం టోల్గా ఇవైతే ఏం పనికి రాకుండా పోయినాయి. అయితే ఇంకా దీనికి సంబంధించి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇంకా నేను చూపించే ప్రయత్నం చేస్తాను, ముందరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అయితే సాహసోపేతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు అయితే మోకాళ్ళ వరకు కూడా ఇప్పటికే నీళ్ళలో మనం ఉన్నాము. అయితే చూసుకోవచ్చు ఎవరు కూడా ఇక్కడ నుంచి ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక చూడొచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. అమ్మ చెప్పండి ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? అధికారులు ఏమైనా వచ్చారా? రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎవరు రాలేదు, నీళ్లు కూడా లేవు. అయితే తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నామంటూ చెప్తూ ఉన్నారు. మనతో పాటు చూసుకోవచ్చు అయితే కాలనీ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. అందరు కూడా ఇళ్ళకే పరిమితమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి ఎప్పటి నుంచి ఈ వరద ఉంది? అయితే అధికారులు ఏమైనా వచ్చారా? ఎవరు ఇక్కడ రాలేరు. మేము నైట్ నుంచి చాలా వర్షాలు వస్తున్నాయి. మా హస్బెండ్ అయితే ఆ జాబ్కి వెళ్ళిండి, ఇంకా రాలేని పరిస్థితులు ఉన్నాం. స్కూల్స్కి పంపించలేము. మాకు తినడానికి ఫుడ్ ఎట్లా, మిల్క్ పాలు ఇవన్నీ ఎట్లా, ఏమైతే ఏం చేస్తలేరు ఇక్కడ. ఇది పరిస్థితి ఇక్కడ మొత్తం టోల్గా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం టోల్గా బాగలింగంపల్లి ఏదైతే ఉందో బాగలింగంపల్లి నీట మునిగిందని తెలుస్తుంది. అధికారులు కూడా ఇక్కడ ఎవరు కూడా అధికారులు రాలేదు. ఎవరిని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కనీస నిత్యావసర వస్తువులు ఏవైతే పాలు నీళ్ళు ఉంటాయో వాటికి కూడా మొత్తం టోల్గా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ కాలనీలో మొత్తం అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నట్టుగా కనబడుతుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే చూద్దాం మాట్లాడి
అలరించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? నిన్న ఈవినింగ్ నుండి ఉంది వర్షము. బయట మొకాల వరకే వచ్చింది. నిన్న మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాలేకపోతున్నాడు. ఇక్కడైతే ఎవరు వచ్చి ఏం పట్టించుకుంటం లేదు. ఈ వర్షాలు ఇంకా ఉన్నాయంట. ఇక్కడ వాటర్ ఏం తగ్గుతలేవు. బయటికి వెళ్ళి మాకు ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా ఏం పోలేకపోతున్నాం ఇక్కడ వర్షంలో. అయితే అధికారులు ఏమైనా వచ్చారా మేడం? ఏం రాలేరు ఇక్కడ సైడ్ అయితే, ఇక్కడ ఏం రాలేరు. మరి ఎట్లా ఇండ్లకి కూడా నీళ్ళు వచ్చాయి, పడుకునేది ఎట్లా, మరి తినేది ఎట్లా, వస్తువులు కూడా పోయినాయని అంటున్నారు. ఏం చేయాలి? ఇట్లా వర్షాలు అయితే ఉన్నాయంట. ఇంకా ఈ వర్షం పడితే మాకు ఇంట్లోకి వచ్చేస్తే చాలా కష్టం. చిన్న పిల్లలు ఉన్నారు, బయటికి పోయిన వాళ్ళు ఇంట్లోకి రావాలంటే కష్టం కదా. ఇంకా వర్షం పడితే ఇంకా ఇక్కడ ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణకు వాతావరణ శాఖ సూచనగిరి ఇచ్చింది. ఇప్పుడు 4 గంటల నుంచి వర్షం ఉంది, రాత్రి వరకు కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడే నీళ్ళు పోలేవంటే ఇప్పుడు 4 గంటల నుంచి మళ్ళీ వర్షం ఉంది. ఇక మేము పడితే మేము ఇంట్లోకి వచ్చేస్తాం. ఇక ఏంటో పరిస్థితిగా మీరే చూసుకోవాలి. అయితే చూస్తున్నాం మనం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసాము. ఇప్పటికే మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో మరో గంట లోపల హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో భారీ వర్షం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరొక గంటలో 4 గంటల నుండి కంటిన్యూస్గా వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నాం? ఇక్కడే అండి, పక్కన. ఏంది వాటర్ ఇంత వాటర్ ప్రాబ్లమ్స్, ఏం ప్రాబ్లమ్స్? చాలా ప్రాబ్లం అండి. మార్నింగ్ నుంచి చాలా ప్రాబ్లం ఉంది. పిల్లలకి స్కూల్ తీసుకెళ్లాలన్న ప్రాబ్లం. ఓకే, ఇదిగోండి ఎగ్జామ్ జరుగుతున్నాయి. నేను మళ్ళీ వచ్చి ఇప్పుడు బుక్స్ తీసుకుని వెళ్తున్నాను. చూసుకోవచ్చు పిల్లల్ని. అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తను పరీక్షలు రాస్తున్నారు. అయితే చూసుకోవచ్చు, పిల్లలకు కాదు పేరెంట్స్కు పరీక్షలు, వాళ్ళ యొక్క బుక్స్ అవన్నీ ఆయన తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొత్తం నీళ్ళలో అయితే తిరగలేరు కాబట్టి పేరెంట్సే ఆ పని చేస్తున్నారు. అయితే జాబ్ వదులుకొని ఈరోజు ఆ పని చేయవలసిన అవసరం వచ్చింది. మనం చూస్తున్నాం. ఇంకా బ్రదర్ చెప్పండి, అయితే ఎప్పుడు ఈ వరద వస్తూ ఉంటుందా? అయితే ఇప్పుడే అయితే లేదు, ఇప్పుడే ఇంత వరద ఉంది. ఇప్పుడు 4 గంటల నుంచి వర్షం ఉంది అంటున్నారు. జిహెచ్ఎంసీ నుంచి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. భారీ వర్షం కూడా మళ్ళీ ఉంది అంటుంది. మరి భారీ వర్షం కూడా పడితే మరి పరిస్థితి నడుము దాకా వచ్చింది కాబట్టి కిందాకి ఎక్కడ దాకా వస్తే తెలియదు. తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. అయితే ఏంది అధికారులు స్పందించిరా? ఇక్కడ వచ్చి చూసి ఎవరు రాలేదు, అధికారులు ఎవరు రాలేదు. మేమే తిరుగుతున్నాం. అంత గల్లీ బస్తీ వాళ్ళు వీళ్ళే అందరు కలిసి చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అంతే. చెప్పండి మేడం, అయితే ఇంకొక గంటలో మళ్ళీ వర్షం ఉంది అంటున్నారు. మరి ఇప్పటికే కాలనీలు మొత్తం తిరిగి చూసాము, అందరు కూడా ఇండ్లకే పరిమితం అయ్యారు. ఇంకొక గంట వర్షం వస్తే ఏంది పరిస్థితి? చచ్చిపోతాం. ఏం చేసేది? సాగు తప్ప ఇంకేం లేదు. అగో ఇండ్లన్నీ కూలిపోయినాయి. నిన్న వర్షానికి మొత్తం కూలిపోయినాయి. ఆ ఇండ్లన్నీ అన్నీ బయట వేసేసారు. సామాన్ అంతా బయట, వారి ఫర్నిచర్ అంతా బయట. వాళ్ళు చేసుకుని ఇండ్లలో పని చేసుకుంటారు వాళ్ళందరూ. మొత్తం ఇళ్ళని ఎట్లా కూలిపోయి నిన్నటి దానికి ఎవ్వరు అది మొత్తం వాళ్ళ ఇళ్ళ మీద వాడి వాళ్ళు చచ్చిపోతే పరిస్థితి ఎవరు? అధికారులు రారు, చేయరు, ఏం చేయరు. వాళ్ళకి లెట్రిన్ బాత్రూమ్ పోనికి లేదు. ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నారంటే ఏదో ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాడుకుంటారు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళది, రేకులు ఇండ్లు మొత్తం కూలిపోయిన దానికి మనము అధికారులు రావాలి కదా. వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం దీనికి చేస్తారా చేయరా? మీరు బడ్జెట్ ఏమంటున్నారు? శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మేము చాలా ఉన్నత స్థితిలో ఉన్నాము, ఇండియాని ప్రపంచ మ్యాప్లో ఉన్నదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ మేము అన్ని వీకినాము, అన్ని గట్టలు కట్టేసినాము, మొత్తం చేసేసినాము. తెలంగాణలో చీమే చిటుకుమన్నా కానీ మాకు ఏర్పడుతుందని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ పరంగా, నేను రాజకీయ నాయకుల విషయాలు చెప్పట్లేదు, పార్టీ పరంగా చెప్తున్నాను. సరే కరెక్టే, మీకు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఎన్నో డ్యాములు కడుతున్నారు, ఎన్నో రకరకాల గోదావరి ఎన్నో పుష్కరాలకు మురికి నీళ్ళు లేకుండా మీరు శాశ్వతంగా టెక్నాలజీ వాడుతున్నారు కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు మేము ఓట్లు వేస్తేనే కదా మీరు అందరు గెలుస్తారు. మరి మీరు మా దగ్గర ఎందుకు ఆ టెక్నాలజీ వాడతలేరు? ఆ బడ్జెట్ మాకు ఇక్కడ ఏర్పాటు చేసేట ఆ టెక్నాలజీతో మాకు ఈ శాశ్వత పరిష్కారం చేయాలని మేము అడుగుతున్నాం అనమాట. ఇంజనీరింగ్స్ బాగా వెళ్ళున్నారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు ఏది ప్రతి ఒక్క డ్యామ్లు, పెద్ద పెద్ద డ్యామ్లు కట్టిన తర్వాత కూడా ఎక్కడ నీళ్లు ఫ్లోట్ పోకుండా కూడా ఒక్క కామన్ పబ్లిక్ ఊర్లు మునగకుండా కూడా మీరు శాశ్వత పరిష్కారం చేశారు కదా. ఇది పబ్లిక్ లైవ్లు ఉంటున్నారు కదా. అప్పుడేమో ఊర్లు ఖాళీ చేపించేసి డ్యామ్లు కట్టారు మీరు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మేము లైవ్లు ఉంటున్నాం కదా. మరి గత 100 ఏళ్ళ నుంచి ఇదే బాధ ఉంది, 60 ఏళ్ళకెళ్ళి ఇదే బాధ ఉంది, 30 ఏళ్ళకెళ్ళి ఇదే బాధ. మా తాత ముత్తాతలు భర్తలు, మా పిల్లలు కూడా ఇప్పుడు మా అంత అయిపోయారు, పెళ్లిళ్ళు అయినా మాలు కూడా ఇదే బాధపడుతారు. ఇంకా ఈసారైనా టెక్నాలజీ పెరిగినందుకనే ఈ గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, అధికారులు ఏమంటారంటే మీరు ఓన్లీ మాకు లెక్కలు రాసియండ్రి. ఎంఆర్ఓ మేడం అంటుంది ఈరోజు పోతే, పోయినాం కొంతమంది పోయేసేసి, మేడం ఇట్లా నిండే అంటే మీరు లెటర్ రాసి రమ్మ మేము చూస్తామని అంటుంది ఆవిడ. ఎంత బల్బు ఉండాలి? నువ్వు గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నావు కదా, మీరు పబ్లిక్ది పట్టదా?
పబ్లిక్ సర్వెంట్ అంటే మనకు సేవ చేయడానికే వాళ్ళు ఉన్నారు. మన శాలరీ మనం కట్టే ట్యాక్స్లతోనే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి ఖచ్చితంగా మనకు జవాబుదారీతనంగా ఉండాలి. అయితే ఏం చేయాలంటారు మేడం? మీకు ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేసేది అధికారుల నుండి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అయితే నిత్యావసర వస్తువులు కూడా తీసుకోవడానికి వీలు లేదు, కాలనీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు లేరు. కాబట్టి ఏం చెప్పదలుచుకుంటున్నారు? 300 కుటుంబాలు ఉన్నాయండి. మొత్తము 300 కుటుంబాల్లో ఒక 20 కుటుంబాలు రోడ్డు పాలు అయిపోయినాయి. వాళ్ళు కిందనే ఉంటారు. మాకు లేదు, మేము ఏదో ఉన్నామేమో, మా తన జీతాలు ఉన్నాయి, బతుకుతున్నాం. కానీ లేనోళ్ళు వాళ్ళు ఇళ్ళలో పని పోకపోతే అక్కడ తిడతారు. వాళ్ళు ఏదో తెచ్చుకుంటారు. వాళ్ళు మిగిలిచినే తగిలించిందంటే తినేటోళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నమాట ఈ కాలనీలో. వాళ్ళకి అది కూడా పోయింది ఈరోజు. అది లేదు, ఇంట్లో నీళ్లు లేవు, పాలు లేవు, ఛాయ్ లేవు. అక్కడ ఆ పని పోయింది. ఇగో ఈ నీళ్ళని మళ్ళీ నీళ్ళు వస్తే వెతుకుంటూ పిల్లల్ని ఎక్కడ పెడతారు, పెద్దోళ్ళని ఎక్కడ, ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇట్లా లిఫ్ట్ చేసుకొని రాత్రిపూట తీసుకొని అక్కడ మీద కమిటీల మండ పెట్టారు. వాళ్ళ టాబ్లెట్స్ అన్నీ పోయినాయి, అన్ని నీళ్ళనే పోయినాయి. వాళ్ళకు కొంచెం ఫుడ్ పరంగా బియ్యమో రాషనో ఏదైనా తోచిన ఆర్థిక సాయం అవద్దు, మీరు ఏమిస్తారు నిత్యావసర వస్తువులు ఇవ్వండి, వాళ్ళకు పునరావాసం కల్పించండి. ఏమంటున్నారు చివరికి రంగనాథ్ సార్ ఏమంటున్నారు? మీరు మాట్లాడిన అని చెప్తున్నారు. అయితే రంగనాథ్ సార్ ఏమంటున్నారు? ఎప్పటి వరకు ఈ వాటర్ తీస్తామంటారు? మళ్ళీ వర్షం ఉంది కాబట్టి మరి ఏం చేస్తారు? రంగనాథ్ సార్ లాస్ట్ మొన్న కూడా వచ్చినాడు. సో మొన్న కూడా ఇదే పరిస్థితి. మొన్న ఇంకెక్కువ ఉండే ఫ్లో వచ్చినాడు ఆయన. సార్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ అధికారులు అందరికీ మా ముందరనే చెప్పినాడు, మీరు ఇది కంప్లీట్ చేయండి అని. సార్ ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు, కొంతమంది లేడీస్ అధికారులు అందరూ మేము ఉన్నాము. వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పొద్దులేసి వాళ్ళ ముఖాలు మేమే చూడాలి. మాకేం పనులు చేసారు వాళ్ళు ఆఫీసులో పని పోతే వాళ్ళ పేర్లు చెప్పము. సార్ ఉన్నంతసేపు ఎంత డ్రామా చేశారంటే యాక్టింగ్, అంతగా మేమే పబ్లిక్ కోసం ఉన్నాము అన్నట్టుగా చేసిరు వాళ్ళు. సార్ పోయంగానే తట్టాపుట అదుగురు జేసీబీలు తెచ్చిర్రు, అక్కడ తోపిస్తామన్నారు, కెనాల్ చేస్తామని చెప్పి అన్నీ చెప్పిర్రు. సార్ పోయిన 5 నిమిషాలకు ఒక్క అధికారులు ఉంటే అని దొట్టండి, ఒక్క అధికారి. మళ్ళీ ఈరోజు అది వచ్చినాడు సార్. మళ్ళీ మేము అన్ని కంప్లైంట్ హైదరాబాద్కి ఇట్లా నీళ్ళు రాగానే మా నంబర్స్ ఉన్నాయి. మేము వీడియోలు తీసి పెడితే వాళ్ళు వచ్చి మోటార్లు పెడుతున్నారు, 3 మోటార్లు పెడుతున్నారు. మాకు మోటార్లు కాదు, దీనికి లైన్ అయిపోయండి, మీరు ఇంజనీరింగ్ పెట్టండి. ఇప్పుడు దీనికి 11 లక్షల ఖర్చు అవుతుందంట. 11 లక్షల ఖర్చు గవర్నమెంట్ తన లేదా? 11 లక్షలు గవర్నమెంట్ తన లేదా? డబ్బులు మా బస్తీకి ఇవన్నీ లేదా? మాకు శాంక్షన్ చేయండి డబ్బులు, మీరు ఇంజనీర్ పెట్టండి. వచ్చి మాకు రోడ్డు కూడా లేదు, రోడ్లు గుంతల రోడ్లు. మీరు ఉట్టా ప్రోసెస్ చూడండి, గుంతలు, బండ్లన్నీ పడిపోతాయి, పిల్లలు పడతారు. శాశ్వతంగా మీకు ఇంజనీరింగ్ పెట్టి మాకు డబ్బు శాంక్షన్ చెప్పి కెనాల్ మంచి కాలువ మంచి చెప్పమని చెప్తున్నామండి. లైన్ క్లియర్ చేయించని చెప్తున్నాం. మేము అధికారులను కోరుకునేది అది ఒకటే. ఇది పరిస్థితి. ఖచ్చితంగా అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం, ఈరోజు ఏదో చేసి చేతులు దులుపుకోవడం కాదు, అధికారులు ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు చూసుకోవచ్చు, ఎవరు కూడా ఇళ్ల నుండి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మనం అక్కడి నుంచి చూస్తున్నాం, మెయిన్ రోడ్ వరకు కూడా చూస్తున్నాం. అయితే వెహికల్ కానీ వాళ్ళు కానీ ఇళ్ల నుంచి ఎక్కడ కూడా నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఎస్, అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే బాగ్లింగంపల్లి దానిలో కమాన్ బస్తీలో మనం ఉన్నామో, ఇప్పుడు చూసుకుంటే కనుక అయితే పునరావాసం కూడా లేకుండా ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఇండ్లు మొత్తం టోటల్గా మునిగిపోయిన పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పునరావాస కేంద్రం కూడా కోల్పోయినటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అయితే మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అయితే పునరావాసం కూడా లేకుండా ఇల్లు మొత్తం మునిగిపోయింది అంటున్నారు. మరి ఇంత పెద్ద వర్షం ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు కూడా వచ్చింది సార్, 2-3 సార్లు వచ్చింది. కొట్టుకుపోయినాయి అన్ని వస్తువులు, బట్టలు, బీరువలు, అన్ని ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయినాయి. తినడానికి ఏమైనా వండుకుందామంటే అన్ని సరుకులు అన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఇంట్లో పోవడానికి లేదు, చేయడానికి లేదు. పొద్దున్న నుండి వాష్రూమ్ పోనీక లేదు, టాబ్లెట్లు వేసుకోనిక లేదు, వాటర్ లేవు, టిఫిన్స్ లేవు, ఏవి లేవు. మరి ఏంది మా అధికారులు పునరావాస కేంద్రం అంటున్నారు, మరి అధికారులు ఏమైనా రావడం జరిగింది? వచ్చిర్రు, చూసిర్రు, వెళ్ళిపోయిండ్రు, అంతే సార్. మాకు ఏమీ చెప్పలేదు. వస్తుర్రు, చూస్తుర్రు, పోతుర్రు. ఏంది సార్ మన మా పరిస్థితి ఏంటంటే ఆగమ్మ చేద్దాం ఇదే ఉంది. 3 నెలల నుంచి మాకు ఇదే పరిస్థితి. నీళ్ళు వర్షం వచ్చినప్పుడల్లా మొత్తం డ్రైనేజ్ నీళ్ళు, వర్షం నీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మాకు మొత్తం ఇబ్బంది అవుతుంది. ఇంట్లోకి పోవడానికి కూడా మాకు స్థలం లేదు, కాలు పెట్టడానికి కూడా జాగలేదు. వండుకోవడానికి బియ్యము అన్ని సరుకులన్నీ కొట్టుకుపోయినాయి సార్. ఒక్క వస్తువు లేదు ఇంట్లో. మొత్తం బీరువా మునిగింది, అన్ని మునిగిపోయినాయి ఇంట్లో. అయితే మొత్తం త్వరగా చూస్తున్నాం మనం. అయితే పెద్ద మనుషులు కూడా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితులు కూడా
బాగలేవంటూ కూడా చెప్తున్నారు. ట్యాబ్లెట్లు వేసుకోవడానికి గిట సమయం లేకుండా వర్షం వర్షం వలన మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్ని తీసుకొని కూడా అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఎక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇళ్ళ నుంచి మొత్తంగా టోటల్గా బయటికి రావడం జరిగింది. అటు పునరావాస కేంద్రంకు పోకుండా కూడా ఇక్కడ రోడ్డు పైన కూర్చోవడం జరిగింది. అమ్మ చెప్పండి అమ్మ, అయితే ఎప్పుడు వర్షం ఎన్ని గంటలకు వచ్చింది, మీరు ఇంటికి బయటకు వచ్చి? 3 నెలల నుంచి వర్షాలు వస్తే మాకు ఇట్లా లోపలికి నీళ్ళు వస్తున్నాయి. 3 నెలల నుంచి మాకు ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. కనీసం రాత్రి నుంచి మేము బయట కూర్చున్నాము. తిన్నరా చేసిరా, గి పాలు ఇవ్వాలనా, గి నీళ్ళు ఇవ్వాలనా అని చేసిన వాళ్ళే లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు వచ్చినప్పుడు అన్నిటికీ చూసిండు కేసీఆర్. ఇప్పుడు కనీసం మంచి నీళ్ళు తెచ్చిచ్చే దిక్కు కూడా లేదు మాకు. ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు మరి? వస్తున్నాము, ఆ నీళ్ళు ఒక్కటి బయటికి చూస్తున్నారు. ఇంట్లో ఏం మునిగిపోయినాయి, ఏం ఖరాబ్ అయినాయి, మరి మీరు ఎట్లున్నారు, ఏం కథ అని లోపలికి వస్తలేరు, చూస్తలేరు. మేము ఇక అందుకే ఎవ్వరు వస్తలేరు అని వచ్చి మేమే రోడ్ల మీద కూర్చున్నాం. ఇది పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది. రోడ్ల మీద కూర్చున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారా, సాయం చేస్తారా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అయితే అమ్మ, చూద్దాం అయితే చాలా అనుభవం ఉంది మీకు. అయితే ఇంత వరద ఎప్పుడన్నా చూసారా మీ ఏజ్లో? ఇంతవరకు ఎప్పుడన్నా ఇంత వరద చూసారా? వచ్చినాయి, రాలేదు అన్నట్టు కాదు, కానీ మొత్తం ఇట్లా ఇళ్ళకి రాలేదు నీళ్ళు. ఇప్పుడు మొన్న వర్షానికి అట్లనే వచ్చినాయి, రాత్రి వర్షానికి అట్లనే వచ్చినాయి. ఏం చేయాలి? ఆ రాత్రి ఎక్కడ పోవాలి మేము? చెప్పండి, మీరే చెప్పండి. నైట్ ఇప్పుడు అంటే బయట కూర్చున్నాం, నైట్ ఎక్కడ పోతాం? ఎవరి ఇళ్ళల్లో అల్లమే నిలబడ్డాం నీళ్ళు వచ్చినా కానీ. ట్యాబ్లెట్లు అవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి అంటున్నారు. ఎట్లా మరి? ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాం. అట్లా ఏమంటారు మరి? అయితే ఎట్లా తినడానికి నీళ్ళు వస్తారని మంచి నీళ్ళు ఇస్తలేదు. అదే సార్ మేము కూర్చుంటే చెప్పండి మీరే. ఏమంటున్నారు అధికారులు? అధికారులు పట్టించుకుంటారు, మోకాలు చూసుకుని పోతురు. ఎవరిని ఏమన్నా చెప్పండి. చూసుకోవచ్చు మనం. అయితే పరిస్థితి దయనీయంగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే చిన్నపిల్లల్ని కూడా పెట్టుకొని రోడ్ల మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అధికారులు రావాలి, స్పందించాలి ఖచ్చితంగా. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినా కూడా అయితే ఆదుకునేది, కానీ ఈ ప్రభుత్వం మరీ ఘోరంగా కూడా ఇక్కడ అధికారులు కూడా రాలేరు, ఖాళీ చూస్తూ పోతున్నారంటే దాని గురించి చెప్పడం లేదు అంటే కూడా తీవ్రంగా బాధపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.